హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు నేను తెనాలి వెళ్తున్నానండి ఫంక్షన్కి. ఫుల్ జలుబు, దగ్గు, పక్కనే ట్యాబ్లెట్స్ పెట్టుకుని వెళ్తున్నా. ఈ ట్యాబ్లెట్స్ జలుబుకి కరెక్కాయ, మీకు తెలుసో తెలీదో, కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఇది వేసుకుంటే దగ్గు తగ్గిద్దని నా అభిప్రాయము. అందుకని నోట్లో పెట్టేసుకొని వెళ్తున్నాను. విజయవాడ దుర్గా టెంపుల్ చూడండి, భక్తులతో కలకల్లాడిపోతుందండి. మేము వెళ్దాం అనుకున్నాం టెంపుల్కి, కానీ వాళ్ళు 1 కిలోమీటర్ దూరంలో కార్లు ఆఫ్ చేస్తున్నారండి. అక్కడి నుంచి నడుచుకుంటూ పోవాలంటే ఈ జనాలలో అసలే మనం ఫంక్షన్కి వెళ్తున్నాం కదా అనేసి ఇంకా టెంపుల్కి వెళ్ళలేదండి. బయట నుంచి అట్లా చూసుకుంటూ వెళ్తున్నాము. టిఫిన్ కూడా చేయలేదండి. మేము టెంపుల్కి వెళ్ళాక తర్వాతకి దర్శనం అయినాక చేద్దామన్నాం కానీ కుదరలేదండి. అందుకని ఇక్కడ ఆగి ఇంకా టిఫిన్ చేద్దామని హోటల్కి వచ్చామండి. నాకు ఇడ్లీ తీసుకున్నాను. ఒక ఇడ్లీ తిన్నాక అప్పుడు గుర్తుకొచ్చి వీడియో తీసుకున్నానండి నేను. మా వారేమో వడాను ఇడ్లీ, మా డ్రైవరు వీళ్ళిద్దరు ఇడ్లీ అని వడ తీసుకున్నారు. వాళ్ళకి ఎక్కువైపోయిందంట. చూసారా, పొద్దున్న చిరు వ్యాపారులు ఎట్లా అమ్ముకోవడానికి వెళ్తున్నారండి. పాప వాళ్ళ అబ్బాయి వచ్చాకల్లా పూజలో కూర్చున్నారండి. పాప వాళ్ళ అమ్మమ్మ బొమ్మలకు బలవి తీసుకొచ్చి పెట్టారండి. బాగున్నాయి బొమ్మలు. మేము వచ్చేసరికి స్టార్ట్ అయింది. ఆడపిల్ల ఉంటే అసలు కళ అండి, ఇంటికే కళ వచ్చింది. మహాలక్ష్మి అంటారు కదా, నిజంగా మహాలక్ష్మేనండి. అదే మగపిల్లలు ఉంటే ఏముంటుందండి, వాళ్ళ ప్యాంటు షర్టు అలాంటివి తప్ప ఏమీ ఉండవు. అదే అమ్మాయికి అయితే ఎన్ని రకాల డ్రెస్సులు, లంగా ఓణీలు, శారీసు, నగలు అసలు ఎన్ని ఉంటాయండి. అందుకనే అమ్మాయిగా పుట్టాలండి. ఒకప్పుడు అనుకునేవాళ్ళు అమ్మాయిలు అంటే అమ్మో అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడైతే అమ్మాయిలే కావాలనుకుంటారండి నాకు తెలిసి. పాప వాళ్ళ అమ్మమ్మ తరపు వాళ్ళండి. బట్టలు పెడుతున్నారు పాపకి. పాప వాళ్ళ నాయనమ్మ, తాతయ్య అండి. నాకైతే బొమ్మలు బాగా నచ్చాయండి, చాలా క్యూట్గా బాగున్నాయి. పాప కూడా బాగుంది. కానీ పాప వాళ్ళ అమ్మమ్మ అండి, అమ్మమ్మ వాళ్ళ చెల్లి. మేనమామ భార్య బట్టలు పెడుతున్నారు వాళ్ళ మమ్మీ డాడీకి. పాప వాళ్ళ మేనమామ వాళ్ళు హైదరాబాద్లోనే ఉంటారండి. పాప వాళ్ళ నాయనమ్మకి తాతయ్య కూడా బట్టలు పెడుతున్నారండి. అంటే పాప వాళ్ళ తాతయ్య లేరండి, అందుకని వాళ్ళ మేనమామ వాళ్ళే చూసుకుంటున్నారంతా. ఆడపిల్లలు ఉంటే అమ్మమ్మలకు పని అండి, అన్నీ అమ్మమ్మ వాళ్ళే చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి పని. అదొక సంతోషం కూడానండి, పనినే కాదు సంతోషం. వాళ్ళ మేనమామకి మేనత్తకి బట్టలు పెడుతున్నారు వాళ్ళ మమ్మీ డాడీ, పాప వాళ్ళ మమ్మీ డాడీ. తీసుకోవటమే కాదండి, ఇవ్వటం కూడా ఉండాలి. పాప వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ మనవడండి. నేను, మా వియ్యపురాలు, పాప వాళ్ళ చిన్నాయనమ్మ, మేమంతా కలిసి కూర్చొని ఫోటోలు దిగుతున్నామండి. వీడియోలు, ఫోటోలు. పాపని మళ్ళీ లంగా ఓణి కట్టించి తీసుకొస్తున్నారు. మేనమామ భార్య తీసుకొస్తున్నారు. ఇక్కడ ఈ ఫంక్షన్లో అయితే పిల్లలే ఎక్కువ ఉన్నారండి. పిల్లల హడావిడి ఎక్కువ ఉంది అసలు. ఆ లంగా ఓణి వేసుకున్న పాప మా పాప వాళ్ళ ఆడపడుచు కూతురండి. ముద్దు గుమ్మలాగా భలే ఉందండి పాప. పాపను ఆశీర్వదిస్తున్నారు వాళ్ళ మామయ్య, అత్తయ్య. పాప వాళ్ళ మేనమామ భార్య పాప పక్కన కూర్చొని ఉన్నారు. వాళ్ళిద్దరు మేనత్త మేనమామ భార్య ఇద్దరు కూర్చున్నారు. ఇంకా పిల్లల్ని కూర్చోబెట్టారు. వాళ్ళ మమ్మీ డాడీ వచ్చి అక్షింతలు వేస్తున్నారు లంగా ఓణి కట్టాక.
వాళ్ళ నాయనమ్మ తాతయ్య ప్లేట్ గాను గ్లాసు ఇంకేదో తీసుకొచ్చారండి వెండివి. వాళ్ళ అత్తయ్య కూడా తీసుకొచ్చారు వెండి ప్లేటు గిన్నెలు. ఈ మా పాప వాళ్ళ అత్తగారు, వాళ్ళ ఆడపడుచు, వాళ్ళ మామయ్య గారు, మేము. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నాకు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఈ పాపని ఆశీర్వదించండి మీరు కూడా.